వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ స్కామ్లో, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ స్కామ్లో ఈడీ విచారించి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ నా మీద నిందలు వేస్తున్నారు, నేను ఎవరికి భయపడను, దేవుడికి కూడా భయపడను అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్ట్లో అవినీతి చేయడం ఏంటి, ప్రస్తుత ఎమ్మెల్యే మీద ఏడవడం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం మనతో పట్టున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అరెస్ట్ చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన మీద పడి ఏడుస్తున్నాడు. అంటే తనని అరెస్ట్ చేసిన సందర్భంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఎమ్మెల్యే గారి మీద నిందలు వేస్తున్నాడా, ఎట్లా చూస్తారు? ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తే అరెస్ట్ చేశారా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పని అతను ఏదైనా ఉద్యమం చేస్తూ ఉంటే అరెస్ట్ చేశారా? పోలవరానికి త్వరగా నిధులు కేటాయించండి, చక్కని ప్యాకేజీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని పోలవరం మధ్యలో కూర్చొని ఆమర నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారా? దేని మీద అరెస్ట్ చేశారు? మంత్రిగా పనిచేసిన కక్ష కట్టారంట అతని మీద. మంత్రిగా పనిచేస్తే ఎవరు కక్ష కట్టాలి? ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభుత్వం కూడా కక్ష కట్టి అరెస్ట్ చేయించిందంట. నువ్వు నేను తలుచుకుంటే కృష్ణా జిల్లా యువతల ఇళ్లలోంచి లాగి తంతాను, ప్రకాశం జిల్లా అవతల నుంచి ఇళ్లలో లాగి నరుగుతాను అన్న ఒక్క మాట చాలు నిన్ను బొక్కలో వేసి మక్కలు ఎరగదీయటానికి. కానీ ఈ ప్రభుత్వం నీ జోలికి రాలేదే, నిన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చిందే. రాధాకృష్ణ, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పరితపిస్తూ వీలైనంత వరకు ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి నిధులు సమకూర్చుకొని నియోజకవర్గంలో మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఆరిమిల్లి రాధాకృష్ణ, ప్రస్తుత శాసనసభ్యుడు. ఎంతవరకు దొరికితే అంతవరకు దోచుకొని తిని ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న వ్యక్తివి నువ్వు. ప్రజాభిమానాన్ని పొంది ప్రజల మన్ననలతోటి, ప్రజల ఆశీర్వచనంతో, ప్రజల అంగీకారంతో శాసనసభ్యుడు కావాల్సినటువంటి నువ్వు వాళ్ళ యొక్క కోపానికి, వాళ్ళ చేత్కారానికి ఈరోజు గురై నువ్వు ఇంటికాడ కూర్చున్నావు. ఈరోజు నీ గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? తణుకు లాంటి పట్టణంలో కూడా టీడీఆర్ బాండ్లలో 700 కోట్లు స్కామ్ చేసిన గనుడు అతను. దానికి వరుసనే వస్తాయి. అయ్యే కాదు, ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ ఒకసారి జరిగింది కాదు, ఇది గతంలో జరిగినప్పటి నుంచి ఏమేం జరుగుతున్నాయి అన్నీ బయటకు వస్తాయి. అతను మాట్లాడిన మాటలు, అహంకారపూరితంగా మాట్లాడిన మాటలు, ఈరోజు అతను మామూలుగా విలేకరులతోటి మాట్లాడినప్పుడు కూడా ఇంకా రాధాకృష్ణ గారి మీద పడి అతను మాట్లాడుతున్న విధానం కావచ్చు, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా చేసిందంటే ఈరోజు మొత్తం చూడండి, ఎవరిని అదుపులో తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని అదుపులో తీసుకున్నా వాళ్ళ నోటి వస్తున్నటువంటి మొట్టమొదటి మాట కక్ష సాధింపు చర్య. ఇది తప్ప ఇంతవరకు ఏ నాయకుడైనా, శాసనసభ్యుడు కావచ్చు, మాజీ శాసనసభ్యుడు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే, ప్రస్తుత లోక్సభ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే ఇదేదో విచారణలో నేను నిరూపించుకుంటాను, నాకు ఎలాంటి దీంట్లో సంబంధం లేదు, ఎక్కడో పొరపాటు జరిగింది అని చెప్పి ఎవరైనా మాట్లాడుతున్నారా? సాక్ష్యాధారాలతోటి ఈ మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత, ఎవరు ఎక్కడ డబ్బులు తిన్నారు, ఎవరు ఎక్కడ డబ్బులు వసూలు చేశారు, ఏ డబ్బులు ఎక్కడ నుంచి తరలించారు, ముడుపుల రూపేణా ఎవరు అందుకున్నారు, దాన్ని అధినాయకుడికి ఎవరు చేరవేశారు, వస్తువులు అంటే బంగారం రూపేణా ఎక్కడి నుంచి అంత చేశారు, లేకపోతే విదేశాలకు ఏ విధంగా తరలించారని చెప్పని సిట్కు సంబంధించి రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పరిశోధన చేసి వాళ్ళు విచారించిన తర్వాత సాక్ష్యాధారాలను పొందుపరిచి వాళ్ళ ముందు పెడితే సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి అబద్ధం చెప్పలేక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ సేకరించింది సిట్టు, రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. అంతిమ లబ్ధిదారుడి పేరు ప్రకటించినట్టు లేదు సిట్టు. 4 చోట్ల దాంట్లో పొందుపరిచింది. అరెస్ట్ చేయాలి, విచారించలేదు, ఇంతవరకు విచారించలేదు. ఇక వస్తుంది, అప్పుడే కాదు. నాకు తెలిసి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇలా ముగ్గురు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా, ఈడీ విచారించింది, విజయసాయి రెడ్డిని విచారించింది, ఈడీ ఎంటర్ అయింది కదా, కాబట్టి ఇప్పుడు అరెస్టులు మొదలైనవి. ఇది గమనించుకోండి. దీనికి సంబంధించి ఈడీ తొలి అరెస్టు కేసీఆర్ రాజశేఖర రెడ్డి చేసింది, రెండోది కారుమూరి నాగేశ్వరరావు చేసింది. ఇవన్నీ మొన్న విజయసాయి రెడ్డి విచారణ జరిగిన తర్వాత ఈ అరెస్టు పరంపర సాగుతూ ఉంది. విజయసాయి రెడ్డి కూడా చాలా విషయాలు బయట పెట్టాడని చెప్తున్నారు. కానీ విజయసాయి రెడ్డిని అంతసేపు విచారించి అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఇక్కడ విజయసాయి రెడ్డి చెబితే ఇది జరిగిందని నేనైతే భావించట్లా. అంటే గుట్టు బయట పెట్టాడు, ఏమి బయట పెట్టాలి, ఏమీ బయట పెట్టాలి. అతను ఏ కాడికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిదే ప్రధాన పాత్ర, జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, గౌతమ్ బుద్ధి వారసుడు, మహాత్మా గాంధీకి ఈరోజు రాజకీయ నాయకుల్లో
మహాత్మా గాంధీ తర్వాత ఈయన అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు అతనే అన్ని సర్వాంతరయామని అంటున్నాడు తప్ప అసలు అతని ఇంట్లో 5గురితోటి 2 సార్లు హైదరాబాద్లోనూ విజయవాడలో తన ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నందుకు ముందుకు ప్రథమ ముద్దాయి అయితే నేను విజయసాయిరెడ్డి అని భావిస్తున్నా. విజయసాయిరెడ్డి అరెస్ట్ చేయాలి ఈ కేసులో. ప్రథమ ముద్దాయిగా అతన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పాలసీ తయారు చేయడానికి అతను ఎవడు, అతని ఇంట్లో తయారు చేయటం ఏంటి? దీంట్లో అతను కూడా లబ్ధి కలిగింది. కాబట్టి తొలి లబ్ధిదారుడు అతనే, చివరి లబ్ధిదారుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని నేనైతే భావిస్తున్నా. అతను ముందు పెట్టి వీళ్ళందరూ తప్పించుకునే క్రమంలో తప్పించవచ్చు అని చెప్పని అతను అతి తెలివి చూపించినా కూడా ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వాళ్ళ విచారణలో మొత్తం పొందుపరిచారు కాబట్టి తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో అతను ఏదన్నా చూసినా అంటే వాళ్ళు ముందు పెట్టి విచారించేటప్పుడు అవును అని ఉంటాడే తప్ప లేకపోతే మిగిలిన ఏ విషయాల్లో కూడా అతను కూడా ఒప్పుకుంటాడని నేనైతే భావించను. అంటే తదుపరి అరెస్టులో సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అంటారు నిస్సందేహంగా. వాడి తర్వాత జగన్ రెడ్డి. అంతే. మరి భారతిరెడ్డి ఆడిటర్ బాలాజీ గోవిందప్ప కూడా ఈ కేసులో ఉన్నాడు. అతని ఇంట్లో కూడా దొరికినాయి, భారతీయ సిమెంట్స్ ఆఫీస్లో కూడా దొరికినాయి. మరి భారతిరెడ్డిని విచారించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈరోజు 10 చోట్ల విచారిస్తున్నారు, వాళ్ళు మామూలుగా సోదాలు చేస్తున్నారు 10 చోట్ల. దాంట్లో వచ్చే ఆధారాలను బట్టి ఈ సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలను బట్టి ఎవరెవరిని ఎలా తీసుకోవాలనేది రేపు పొద్దు వరుస క్రమంలో జరుగుతాయి అని అయితే నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా మరి వాళ్ళు సేకరించిన దాన్ని కూడా క్రోడీకరించుకొని ఈడీ వాళ్ళు వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాత ఇలా ప్రమేయం ఉందని భావించిన తర్వాతే కదా వాళ్ళు ఇప్పుడు ప్రవేశం చేశారు. కాబట్టి ఇక వేగవంతం అయిద్దని అయితే నేను భావిస్తున్నాను. కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, రాజకేశ్వర అరెస్ట్ తర్వాత అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, వాళ్ళని అరెస్ట్ చేసిన తదుపరే జగన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషించిన అంకమరావు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.